నటీనటులు టెక్నీషియన్ల కెరీర్ ను పిక్ స్టేజ్ కి తీసుకువెళ్లిన బాహుబలి సినిమా హీరోయిన్ అనుష్క కెరీర్ ని మాత్రం నాశనం చేసిందా? 3 ఏళ్ల ముందుగానే అనుష్క కెరీర్ ని బాహుబలి శుభం కార్డు వేసిందా? అనుష్క మనసులో కూడా ఇదే ఉందా? అవునని అంటున్నాయి సినీ వర్గాలు. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు కెరీర్ స్పాన్ ఎక్కువ. ఒక్కో సీజన్ లో తక్కువ సినిమాలు చేసినా ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు. మహా అంటే 5-6 ఏళ్లు టాప్ హీరోయిన్ గా ఉంటారు. కొత్త నీరు వస్తుంటే పాత నీరు క్రమంగా పక్కకు పోవాల్సిందే. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు. కానీ అనుష్కకి మాత్రం 3 ఏళ్లుగా ఆ ఛాన్స్ మిస్ అయింది. 2015 నుంచి బాహుబలి సినిమాకు అంకితమైన వాళ్ళల్లో అనుష్క కూడా ఒకరు. క్యారెక్టర్ కోసం బరువు కూడా పెరిగింది. దీంతో ఆమెకు ఇతర అవకాశాలు కూడా మిస్ అయ్యాయి. బాహుబలి తర్వాత చేసిన సైజ్ 0, సింగం 3, నమో వెంకటేశాయ పెద్దగా ఆడలేదు. బాహుబలి 1 క్రెడిట్ అంతా తమన్నాకే దక్కింది. సో బాహుబలి కోసం అనుష్క 3 ఏళ్ల కెరీర్ ను కోల్పోయింది. ఇప్పటికే మంచి నటిగా పేరున్న అనుష్కకి బాహుబలి 2తో పెద్దగా ఒరిగేదేమీ లేదు. క్రెడిట్ అంతా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ అకౌంట్ లోకి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇటీవల జరిగిన బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శనమిచ్చిన అనుష్క హీరోయిన్ ఫిజిక్ ని పూర్తిగా కోల్పోయినట్లే కనిపించింది. ఈ తరం హీరోల పక్కన ఆమె ఏమాత్రం సూట్ కాదని తేలిపోయింది. ఒక రకంగా బాహుబలి హిట్ అయినా అనుష్క కెరీర్ మాత్రం 3 ఏళ్ల ముందుగానే ముగిసిపోయిందని చెప్పాలి.